తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారిన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేస్తూ ఉద్యమకారుల సమస్యలను శాసన మండలిలో గట్టిగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాడిన ఉద్యమకారులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా విజయశాంతి స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, నెలకు 25,000 పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఆమె గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచినా కూడా ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఎత్తివేయాలని, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. పదవులు ఎవరి వల్ల వచ్చాయో గుర్తించుకోండి అని ఈ సందర్భంగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉద్యమకారులు లేకపోతే ఇవాళ సీఎంలు, మంత్రులు అయ్యేవారా అంటూ ఆమె ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. పదవుల కంటే ముందు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించడం ప్రభుత్వ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వానికి తప్పనిసరి బాధ్యత అని గుర్తు చేస్తూ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తేనే అది చరిత్రలో నిలుస్తుందని చెప్పారు. లేకపోతే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయటం ఒక పెద్ద చారిత్రాత్మక తప్పిదంగా మిగిలిపోతుందని ఆమె హెచ్చరించారు. మొత్తంగా విజయశాంతి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికైనా ఉద్యమకారులకు న్యాయం చేస్తారా అనే ప్రశ్న హాట్ టాపిక్గా మారింది. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు. ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తాను, ఇలా అన్నీ మనమే కొంచెం చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా, మర్యాదగా, ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష.